ఇప్పుడు అడ్డుకోవడం అంటే అక్కడ జరిగిన ఘటన చాలా తీవ్రమైంది. వాస్తవంగా అయితే మనిషి చనిపోయాడు సార్. ఒక మనిషి చనిపోతే ఆ మనిషి కుటుంబం ఎంత బాధపడుతుందో మనకు తెలుసు సార్. ఎందుకంటే ఆ మనిషి లేని లోటు ఎవరు తీర్చలేదు సార్ వాస్తవంగా అయితే. అది జగన్మోహన్ రెడ్డి మనకెళ్ళి ఆ ఓదార్పు ఆ యాత్రలో కనుక వాళ్ళకు ఓదార్పుకి ఇస్తే ఆ కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుంది, ఎంతో బలం కూడా జరుగుతుంది సార్. అయితే వీళ్ళందరూ అనేది ఏంటంటే పర్మిషను వెళ్ళకూడదు జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు. అయితే ఒక మాట, జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళకూడదు అంటే ఆల్రెడీ ఆంక్షలు పెట్టారు కదా సార్ జగన్మోహన్ రెడ్డి గురించి. అయితే జగన్మోహన్ రెడ్డి భయపడటం అంటే ఆయన బ్లడ్లోనే లేదు సార్. ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే నేను ఆల్రెడీ సోనియా గాంధీనే ఎదిరించాడు. వీళ్ళకి తెలుసు ఆ విషయం. సోనియా గాంధీనే ఎదిరించాడు తెలుసు. అప్పుడే ఎన్నో ఇబ్బందులు పెట్టారు. అయినప్పటికీ ఏమాత్రం తగ్గకుండా కార్యకర్తలే నాకు కావాలి, నా ప్రజలే నాకు కావాలని ప్రజల్లోకి వచ్చాడు, నిలబడ్డాడు, అందరినీ పరామర్శించాడు. ఇవాళ 151 సీట్లు గెలుచుకున్నాడు, మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చున్నాడు, మళ్ళీ ప్రతిపక్షంలో పోరాడుతున్నాడు. అది జగన్ దమ్ము సార్. అది ఇలా ఆంక్షలు పెట్టడం వెళ్ళకూడదంటారు, ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదు సార్. అది ఎందుకంటే పొంగనూరు ఘటనలో కూడా మీరు చేసింది ఏంటి? ఆ రోజున పొంగనూరు ఘటనలో కూడా పెద్ద చేసేసి ఒక కానిస్టేబుల్ గారి కన్ను కూడా పోయింది. ఎస్ఐ గారు కానిస్టేబుల్, ఆయన కన్ను కూడా పోయింది. మీరు చేయలేదా? మీరు పరామర్శించలేదా? మీరు వెళ్ళలేదా? మీరు ప్రతిసారికి మీరు వెళ్ళారుగా, మీరు పరామర్శించారుగా, మీరు చేశారుగా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అడ్డుకున్నాడా? ఫ్రీగా వదిలేదా? ఆ రోజున కనుక జగన్మోహన్ రెడ్డి గట్టిగా పట్టుకుంటే ఏమయ్యేది? చాలా